అందరికీ నమస్కారం అండి. సొరకాయ కూరలో ఎప్పుడైనా బెల్లం వేసుకొని వండుకొని తిన్నారా? చాలా చాలా బావుంటుంది. అదేంటమ్మా సొరకాయే తీపి కదా! నువ్వింకా బెల్లం వేసి వండుతున్నావా? ఎట్లా ఉంటుందంటారా? చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత బావుంటుందండి పుల్ల పుల్లగా, కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పెద్ద సొరకాయ అయినా, చిన్న సొరకాయ అయినా పర్లేదండి. కొన్ని సొరకాయలు లావుగా ఉంటాయి. కొన్ని సొరకాయలు పొడుగ్గా ఉంటాయి కదా! మనం ఏదైనా తీసుకోవచ్చు. లోపల గింజలు కూడా తీసుకోవచ్చండి. ముందు సొరకాయని క్లీన్‌గా చేసేసుకోవాలి. దానిపైన ఉన్న చెక్కును కూడా తీసేసుకోవాలి. ఇలా చెక్కు తీసేసుకున్నాక బాగా వాష్ చేసేసుకొని, మనం వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మీ ఇంట్లో తింటారా? నేనైతే పెళ్లి కాకముందు ఎప్పుడూ తినలేదండి. ఈ కర్రీస్ అన్నీ కూడా నేను పెళ్ళైనాక మా అత్తగారి దగ్గరే నేర్చుకున్నాను. అంటే మా సైడు కర్రీస్ అనేది చాలా తక్కువనమాట. గట్టికాయి, సొరకాయి, పొట్లకాయ అనేది చాలా తక్కువనమాట. మ్యారేజ్ అయినాకే నేను ఇవన్నీ నేర్చుకున్నాను. అలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాక దాంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. ఆల్రెడీ సొరకాయ కూరలో ఉడుకుతున్నప్పుడు వాటర్ వస్తాయి. ఎక్కువ అయితే అవసరం లేదు. ఒక గ్లాస్ పోసుకోండి. కొద్దిగా చింతపండు వేసేసి మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో 2 స్పూన్ల కారం వేసుకోండి. కారం ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను పచ్చిమిర్చి అనేది వేశాను కాబట్టి కారం నేను కొద్దిగానే వేసుకున్నాను. ఇలా ఉడుకుతూ ఉండంగా చూసారా? ఇలా ఉడుకుతూ ఉండాలి. ఇలా ఉడికిన దాన్ని మనం తీసేసుకొని కొద్దిగా బెల్లం వేసేసుకోవాలండి కొద్దిగా. మీరు తీపి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. తక్కువ కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చు. చూసారా? కర్రీ అయితే రెడీ అయిపోయింది. వాటర్ అన్నీ ఇంకిపోవాలండి. మీరు కొద్దిగా పులుసు పులుసుగా కావాలనుకుంటే వాటర్ అయినా ఉంచుకోవచ్చు. ఇప్పుడు దాన్ని మనం బాగా మెదుపుకోవాలండి. పప్పుని ఎలా మెదుపుకుంటామో దాన్ని కూడా అలా మెదుపుకోవాలి. ముక్కలు లేకుండా మెదుపుకోవాలి. కొంతమంది ముక్కలు ముక్కలుగా చేసుకుంటారు కదా! అది సొరకాయ దప్పలం అండి. ఇది సొరకాయ పులుసు అనమాట. బెల్లం వేసుకొని వండితే చాలా బావుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. దీనికి మెయిన్ పార్ట్ ఏంటంటే మెయిన్ తాలింపులోనే ఉంటది కర్రీ అంతా. ఇలా ఉండేది ప్రాసెస్ మొత్తం మనకి పప్పులాగే ఉంటది. దీని టేస్ట్ మొత్తం కూడా మనకి తాలింపు పెట్టి విధానంలో ఉంటది. ఆ తాలింపులో కూడా ఎక్కువగా చిన్నుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుంటే దాని టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది కోసేసుకున్నాను. ఇప్పుడు తాలింపు పట్టి ఉన్నాం. తాలింపు పెట్టుకొని ఆయిల్ కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఏముందండి 2 స్పూన్లు వేసేసుకోవాలి. ఆయిల్ వేడైన వెంటనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగుతూ ఉండంగా నేను ఎండుమిర్చి వేసేసుకున్నాను. ఎండుమిర్చి అది వేగిన తర్వాత సొరకాయ కూరలో తియ్యగా, కొద్దిగా కారంగా, పుల్లగా అవి తింటూ ఉంటే చాలా బావుంటుంది. నేను తాలింపులో కొద్దిగా పసుపు కూడా నేను ముందు కూడా వేసుకున్నాను కదా! ఇప్పుడు కూడా వేసుకున్నాను పసుపు. ఇవన్నీ బాగా వేగుతూ ఉండాలండి. మెయిన్ పార్ట్ అనేది ఈ తాలింపులోనే ఉంటుంది. మనం ఏ కర్రీస్ వండినా పప్పైనా, చారైనా దీంట్లోనే ఉంటుంది. చిన్నులపాయను కూడా కొట్టి వేసుకున్నాం. కొంతమంది చిన్నులపాయ పొట్టు తీసి వేస్తారండి. లేదు, చిన్నులపాయ పొట్టుతో ఇలా కొట్టి వేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళు మాత్రం ఆల్రెడీ వాళ్ళ టేస్ట్ అనేది తెలుస్తుంది కదా! జీలకర్ర వేసుకున్నాను. నా దగ్గర తాలింపు గింజలు లేవండి. అందువలన నేను తాలింపు గింజలు వేసుకోలేదు. తాలింపు గింజలు వేసుకున్న చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్ పార్ట్ అనేది ఈ తాలింపులోనే ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది. కొద్దిగా మాడినా పర్వాలేదండి. ఆ టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది కర్రీకి. దసరా వస్తుంది కదండీ! మీ ఇంట్లో పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? హౌస్ క్లీనింగ్ అని, ఇంటి పనులని ఎలా జరుగుతున్నాయండి? కరివేపాకు కూడా వేసేసుకున్నాను. చూసారా కరివేపాకు, ఈ తాలింపు మొత్తం వేగింది కదా! ఈ మెయిన్ పార్ట్ అనేది ఈ తాలింపులోనే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. సొరకాయ కూర వండటం అనేది 5 నిమిషాల్లో అయిపోతుంది. కానీ మనకి ఈ తాలింపు మాత్రం 2, 3 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు చూసారా? అయిపోయిన తాలింపులో మనం సొరకాయ కూర వేసేసుకుందాం.
ఇలా వేసేసుకున్న కర్రీని ఒక్కసారి వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే ఈ కర్రీ చెప్తున్నాను 4, 5 రోజులు ఫ్రిడ్జ్‌లో లేకుండా బయటైనా చాలా బావుంటుందండి. మనం బాగా ఉడకపెట్టుకున్నాం కదా! చాలా చాలా టేస్టీగా ఉంటుంది. భవానీ మాలల గురించి మీరెవరైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.